ఇప్పుడు మనం ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళేసి కూడా చూసుకుందాము. ఫస్ట్ ఫ్లోర్ లో ఎంత ఎస్ఎఫ్టీ వచ్చింది సార్ మనకు కార్పెట్ ఏరియా? 1250 అండి. 1250 ఎస్ఎఫ్టీ. అండ్ గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా అంతే 1250 ఎస్ఎఫ్టీ. అంటే మోర్ దెన్ గా 2500 ఎస్ఎఫ్టీ మనకు మొత్తం బిల్డింగ్ వచ్చింది. ఇక్కడ ఒక అవుట్ బాత్రూమ్ అవుట్ వాష్ ఏరియా అనేది ఇచ్చేసారు. రైట్, ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్ లో మనకు ఏ విధంగా బిల్డ్ చేశారు, ఎలాంటి క్వాలిటీ యూజ్ చేశారు డోర్స్ కి, అదే విధంగా మనకు వెంటిలేషన్ ఏ విధంగా వస్తుంది అనేది ఒకసారి మనం గమనిద్దామండి. ఇక్కడ మనకు ముందు వచ్చేసి కూడా ఇంటీరియర్ చూస్ చేసినట్టు మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది మెయిన్ డోర్ కూడా చాలా చక్కగా డిజైన్ చేసిన టీక్ వుడ్ సార్. ఇది ఇండియన్ టేక్ వుడ్ అండి. అచ్చా, ఇండియన్ టీక్ వుడ్. వెరీ గుడ్. టేక్ అని తెలుగులో అంటారు, యాక్చువల్గా ఇంగ్లీష్ లో వచ్చేసి టీక్ వుడ్ అంటారు సార్. ఓకే. అండ్ ఇక్కడ మనకి ఇది లైక్ ఇది టీవీ పార్ట్స్ ఉంటుందండి. ఈ బయట సిట్అవుట్ టైప్లో. ఓకే. సెంట్రల్ హాల్ అండి టీవీ యూనిట్తో పాటు. అది డైనింగ్ ఏరియా. అచ్చా, వెరీ గుడ్. ఇది డైనింగ్ ఏరియా. అండ్ ఇక్కడ కూడా మనం చూడొచ్చు మొత్తం కంప్లీట్గా మనకు ఓపెన్ కిచెన్ లాగా చాలా విశాలంగా ఇచ్చారు. వెంటిలేషన్ కూడా చిమ్నీ పాయింట్ కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. దీని వెనకాల వచ్చేసి మనకు మళ్ళీ సేమ్ అలాగనే బాల్కనీ పాయింట్ ఇచ్చారు. ఈ బాల్కనీలో వచ్చేసి మనకు ఆ వాషింగ్ మిషన్ కోసం మన మేడ్స్ వచ్చి వాషింగ్ చేసి వెళ్ళిపోయే విధంగా ఇక్కడ కూడా ప్లాన్ చేసినట్లు మనం చూడొచ్చు. ఇక్కడ మనకు ఇంటీరియర్ కూడా చాలా డిజైన్ చేశారండి. సార్ ఒక్కసారి నాకు ఫస్ట్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఏమో. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. అచ్చా, గ్రేట్. ఓకే. మనకి సైజ్ 12x10 వస్తుంది. ఓకే. ఇది కామన్ అటాచ్ వాష్రూమ్. అటాచ్ వాష్రూమ్ ఇచ్చారు. దీంట్లో కూడా మనకు ఎగ్జాస్ట్ పాయింట్ ఇచ్చారు కదా సార్, వెంటిలేషన్ కూడా ఉంది. అండ్ మనకు గీజర్ పాయింట్ కూడా ఇచ్చారు. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ మనం గమనించవచ్చండి. ఈ డోర్స్ హైట్ అనేది 8 feet ఉంటాయండి. ఓకే, గ్రేట్. అంటే అందరు బిల్డర్ ఇట్లా ఇవ్వరు కదా, ఈ కస్టమైడ్ ఉంటాయండి. ఓకే. మనం ఆర్డర్ ఇచ్చి చేపిస్తాము. అచ్చా, వెరీ గుడ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్. అదే ఏదో తేడా కనిపిస్తుంది నాకు డోర్స్లో అనిపించింది. సీలింగ్ నుంచి హైట్ 12 feet అండి. 12 feet ఇచ్చారు. ఇది 8 feet తీసుకున్నాము. మామూలుగా బిల్డర్ ఎలా తీసుకుంటారండి? నార్మల్గా 10 feet హైట్ ఉంటుంది, డోర్ 6 feet ఉంటాయి. ఓకే. అయితే ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఎక్కడ అండి? ఇది మనకు పర్వతపూర్ అండి. ఓకే. దీని కాస్ట్ ఎంత అంటున్నారు? 1,30 lakhs చెప్తున్నామండి. ఓకే. ఇట్స్ నెగోషియబుల్ అంటే పేమెంట్ బట్టి కొంచెం ఉంటుంది, కానీ ఎక్కువ ఏమి ఉండదు. ఓకే. నార్మల్గా 130 అనే అనుకోండి. ఓకే, గ్రేట్. అండ్ ఇప్పుడు ఇమీడియట్లీ మీరు ఇచ్చేస్తారు కదా సార్ లోన్? రెడీ టు మూవ్ అండి. లోన్ వస్తుంది, అన్ని నేషనల్ బ్యాంక్స్లో వస్తాయి. ఓకే, ప్రాబ్లం లేదు. ఎస్బీఐ కూడా తీసుకోవచ్చా? ఎస్బీఐ కూడా తీసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మనకు డౌన్ పేమెంట్ అనేది మనం ఎంత చేయాల్సి ఉంటుంది? 25% కంపల్సరీ అండి. 25% కంపల్సరీ డౌన్ పేమెంట్స్ అండి. రిమైనింగ్ అంతా లోన్ వచ్చేస్తుంది ఇన్ కేస్ వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉంటే. ఇది వస్తుంది సీలింగ్ అండి. అచ్చా, సీలింగ్లో కూడా చాలా మంచిగా డిజైన్ చేశారండి. దీంట్లో కంప్లీట్గా ఎల్ఈడి లైట్స్ వగైరా మనకు ప్రొజెక్ట్ చేస్తున్నట్లు మనం ఇక్కడ గమనించవచ్చు. సో దీంట్లో నేను ఒక్కసారి మీకు అన్ని డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒక్కసారి మీరు 100% చెక్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా కాంటాక్ట్ చేయండి.